బీఆర్ఎస్వి సభలో మాజీ మంత్రి హరీష్ రావు నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం, బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతాం. రేవంత్ ఢిల్లీ తన చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడు. రేవంత్ ఢిల్లీ ఒప్పుకున్నా తెలంగాణ సమాజం బనకచర్లకు ఒప్పుకోదు. సుప్రీంకోర్టుకు వెళ్లి బనకచర్లను ఆపుతాం. అవసరమైతే మరో తెలంగాణ ఉద్యమం మొదలు పెడతాం. ఉస్మానియా, కాకతీయ మళ్లీ ఉద్యమ వేదికలై తెలంగాణ హక్కులు కాపాడతాయి. జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం. రైలు రోకో చేస్తాం. ఢిల్లీ మెడలు వంచుతాం తప్ప ఒక్క నీటి చుక్క కూడా వదులుకోం. శాసనసభ సీట్లు పెంచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్ 26లో పొందుపరిచిన విధంగా మరి పెంచాలి, కేంద్ర ప్రభుత్వము పెంచడం లేదు, దాన్ని ఆదేశించాలని చెప్పి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అది చాలా సంవత్సరాల క్రితం వేశారు వారు. అయితే వారు చేసిన కేసులో జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర విభజన జరిగి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తదనంతరము ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో సీట్లు పెంచారు. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా పెంచాలని చెప్పి వారు చేసినటువంటి కేసును చాలా సుదీర్ఘంగా సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చి మరి తిరస్కరించడం జరిగింది. అయితే నిన్న తిరస్కరించిన తర్వాత చాలామంది అసలు తెలుగు రాష్ట్రాల్లో పడ్డ డీలిమిటేషన్ జరగదు, సీట్లు పెంపకం జరగదేమో అని అనుమానాలు చాలామంది వ్యక్తపరుస్తున్నారు. అయితే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో సెక్షన్ 26లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఇన్ ఆర్టికల్ 170 సబ్-క్లాస్ 3 అని పొందపరిచారు. ఆర్టికల్ 170 సబ్-క్లాస్ 3 ఏం చెప్తుందంటే 2026 తర్వాత జరిగేటువంటి సెన్సస్ జనగణన దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ జరగాలి అని రాజ్యాంగంలో ఉంది. కాబట్టి 2026 చాలా దూరంలో లేదు, అతి సమీపంలో వచ్చే సంవత్సరమే 2026. కాబట్టి 2026 తర్వాత జరిగేటువంటి సెన్సస్ తదనంతరము తప్పనిసరిగా డీలిమిటేషన్ జరుగుతుంది. కాబట్టి అప్పుడు జరిగినప్పుడు సెక్షన్ 26 తప్పనిసరిగా అమలు చేయక తప్పదు కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి ఈ తీర్పు చాలా ఆలస్యంగా వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, మేమందరం అప్పుడు ఎంపీలం, గౌరవనీయులైనటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి చెప్పాం, ఆ సెక్షన్లో కొంత తప్పిదం జరిగింది, సబ్జెక్ట్ టు అనేటువంటి పదాన్ని తొలగించి నాట్ విత్స్టాండింగ్ అనే పదం ఉంటే మీరు సీట్లు పెంచే విధంగా మరి రాజ్యాంగ సవరణ చేసుకోకుండానే ఈ విభజన చట్టం సవరణ చేస్తే సరిపోతుందని మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి కేంద్ర ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి ఆలస్యం అయిపోయింది. ఇదివరకు ఎన్నడో జరగవలసినటువంటి సీట్లు పెరగవలసింది జరగలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర విభజన చట్టం మరి దాన్ని బిల్లు రూపంలో పెట్టినప్పుడు ఈ తప్పిదం ఉందని చెప్పి కూడా ఆనాడు మేము దృష్టికి తీసుకొచ్చినాం. కానీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. వారు చేసిన తప్పిదనం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఢిల్లీలో నాట్ విత్స్టాండింగ్ అనే పదాన్ని బదులు సబ్జెక్టు అనేసరికే ఈ సమస్యతో వచ్చింది. ఏదేమైనప్పుడు కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. తప్పనిసరిగా 2026 తర్వాత జనగణన అంటే సెన్సస్ జరుగుతుంది. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1 మార్చ్ 2027 నాడు మరి ప్రారంభమై 5-6 మాసాల్లో పెట్టే కంప్లీట్ అయిపోతే 2028లో జరగబోయేటువంటి మన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, 2029లో జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలు తప్పనిసరిగా మరి డీలిమిటేషన్ జరుగుతుంది. సీట్లు పెంపకం చేయక తప్పదు కేంద్ర ప్రభుత్వానికి. అయితే ఈ తీర్పు వల్ల మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో పెంచినరు, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెంచలేదు అనే దానిపైనే సుప్రీంకోర్టు తీర్పిచ్చి దానికి యూనియన్ టెరిటరీస్ ఇవి రాష్ట్రాలు
కాబట్టి ఆర్టికల్ 170 జమ్మూ అండ్ కాశ్మీర్ వర్తించదు కాబట్టి తిరస్కరించింది. తీర్పు మొత్తం కూడా 26 పేజీల తీర్పు నేను చదవడం జరిగింది నిన్న సాయంకాలమే. కాబట్టి మరి జనగణన అంటే 2026 తర్వాత జరగబోయేటువంటి మరి సెన్సస్ తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ వేయక తప్పదు. తర్వాత అదేవిధంగా ఈ రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచినటువంటి సీట్లు పెంపకం చేయక తప్పదు. మరి మహిళా రిజర్వేషన్ చట్టం కూడా వచ్చింది. దాంట్లో కూడా సెక్షన్ 5లో జనగణన జరిగిన వెంటనే మరి మహిళలకు కూడా 33% రిజర్వేషన్లు ఉంటే చెప్పి ఇప్పటికే రాజ్యసభ, లోకసభ మరి పాస్ చేసింది. రాష్ట్రపతి దాన్ని ఆమోదం చేశారు. కాబట్టి 2026 తర్వాత జరిగేటువంటి జనగణన ప్రకారంగా ఈ సెన్సస్ ప్రకారంగా మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తుంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల సీట్ల పెంపకం కూడా అమల్లోకి వస్తుంది.